ఏంటమ్మా కౌశిక ఇది? నువ్విలా వీళ్ళ మాటలకి కరిగిపోతున్నావు కాబట్టే వీళ్ళ ఆటలు ఇంకా సాగుతున్నాయి. కౌశికి క్షమించేసుండాక నీకెందయ్యా బాధ? నువ్వు గమ్మునుండో. ఇక నేను వెళ్ళొస్తాను మావయ్య. ఏంటన్నయ్య వెళ్ళిపోతున్నారు? వదినకి చెప్పాల్సినవి కానీ వదినతో మాట్లాడాల్సినవి కానీ ఏం లేవా? చాలా చెప్పాలి జగదాత్రి. ఆ చెప్పడం సారీతో మొదలవ్వాలి. నేను సారీ చెప్పి నా కారణాలు చెప్తే కౌశికి కరిగిపోతుంది, నన్ను క్షమించేస్తుంది. కౌశికి క్షమాపణకి నేను అర్హుడును కాను జగదాత్రి. ఒక భర్తగా నేను ఏ రోజు కౌశికి ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇవ్వలేకపోయాను. ఈరోజు ఎవరో చెప్పిన మాటలు విని నా భార్యని అనుమానించాను. ఇలానే నా గురించి కౌశికి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశానని చెప్పుంటే కౌశికి నా కోసం ఎదుటి వాళ్లతో పోరాడేది. తన భర్త తప్పు చేయడని నమ్మకంగా చెప్పొచ్చేది. తన ప్రేమకి, తన నమ్మకానికి నేను సరిపోను జగదాత్రి. సరిపోయే రోజు నేను మళ్ళీ తిరిగొస్తాను. సురేష్, ప్రతిసారిలానే ఈసారి వదిలి వెళ్ళిపోతున్నావా? మళ్ళీ ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నావా? ఇలా ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి వెళ్ళిపోకుండా నా కళ్ళ ముందే ఉండి నాతో గొడవ పడైనా సరే కలిసి ఉండాలంటే నేనేం చేయాలి? నాకు కావాల్సింది నువ్వు నాకు సమానంగా ఉండడం కాదు, నా పక్కనుండడం అని ఎప్పటికి తెలుసుకుంటావు? చెప్పు సురేష్, ఎప్పటికి తెలుసుకుంటావు? చెప్పు. సారీ కౌశికి. ఆ అమ్మాయి డెడ్ బాడీ చూశాక మనస్సంతా ఏదోలా అయిపోయింది. ఆ ఆలోచనలో ఉన్నప్పుడే దివ్యాంక చెప్పింది విని నిన్ను అనుమానించా. సారీ. ఇంకోసారి ఆ దివ్యాంక దగ్గరకు వెళ్ళినా నేను ఊరుకోను.